సికింద్రాబాద్ పారడైజ్ పీజీ కాలేజ్ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్లోని భోజనంలో బొద్దింకలు వచ్చాయంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఉన్న అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ధర్నా చేశారు. మాట్లాడండి ఒకటి ఇదేంటంటే నైట్ టైంలో సరే ఎన్ని వచ్చినాయని మీరు ఒక ఫోటో తీసి ప్లేట్లో చెప్పేదాక వినండి. అట్లా పరిష్కారం చేసుకోవాలి కానీ అడ్డంగా వచ్చేసి రోడ్డు మీద వచ్చేసి కాదు. ఇప్పుడు ఎలక్షన్ టైంలో మీరు కేసులు మీరు ఇబ్బంది పడతారు. ఎలక్షన్ టైంలో పురుగులు తినాలి సార్. ఎలక్షన్ టైంలో పురుగులు తినాలా? ఎలక్షన్ ఎవరి కోసం? మీరు రోడ్డు మీద కాదు, ఎంతో దూరమైన పోతాం. ఏ కేసులు పెట్టుకొని మాకు న్యాయం జరిగేస్తాం. ఎందుకు దీన్ని సావాలా? ఇందుకోసం బయటకు వచ్చింది. ఎలక్షన్లో అయితే పురుగులు కావాలని ఉందా? అది ఎలక్షన్ అయితే ఇది ఒక్కసారి కాదు, ఇది గత 3 నెలల సంచి జరుగుతుంది. ఇప్పటి వరకు ఎవరు స్పందించాలి? ముఖ్యమైన ఎవరైతే ఉన్నారో పోలీస్ వ్యవస్థ వచ్చింది సార్. పోలీస్ వ్యవస్థ వచ్చి మేము చేస్తామని చెప్పారు. ఆ రోజు మీరు చేసింది కూడా అందరు పేపర్లు వచ్చింది, మీరు అందరు చూసారు. మేడం వచ్చింది, అందరు వచ్చినాం, మేము కూడా అందరు చూసారు. అందరు ఆర్థికమైన సమస్యలేమో వీళ్ళు అప్పుడే మాట్లాడుకున్నది ఏంది? ప్రిన్సిపల్ అధికారంలో ఉన్నది మాత్రమే చేస్తున్నట్టు. ఆర్థిక సమస్యలు ఆర్థిక సంబంధమైనటువంటి గవర్నమెంట్ ప్రకారం మీరు ఏమడిగారు? స్కాలర్షిప్ అడిగారు. గవర్నమెంట్ నుంచి బడ్జెట్ రావాలన్నారు. అదే నాక మీరు అప్పుడు మాట్లాడేది. మిగతా అప్పుడు మాట్లాడేది స్కాలర్షిప్ల గురించి మాట్లాడాలి సార్. మీరు మాట్లాడేది గర్ల్స్ సేఫ్టీ గురించి, వాళ్ళ ఫుడ్ గురించి, మా ఫుడ్ గురించి కూడా మేము మాట్లాడినాం. అది పక్కన పెట్టారు, మీరు జాయిన్ చేస్తారు. అది ఎప్పుడు జనవరి 26 రోజు జరిగింది. ఈరోజు మార్చి అయిపోయింది సార్. దగ్గర 2-3 నెలలు అవుతుంది సార్. ఆ రోజు ఫుడ్ గురించి అడిగినాం, ఇప్పుడు కూడా ఫుడ్ గురించి అడుగుతున్నాం సార్. ఆ రోజు ఫుడ్ గురించి అడిగినాం, ఇప్పుడు కూడా ఫుడ్ గురించి అడుగుతున్నాం సార్. అప్పుడప్పుడు మాకు కడుపులు వస్తున్నాయి, ఫుడ్ విషయాలు మాకు కడుపులు వస్తున్నాయి, మంచి లేదని 10 సార్లు దగ్గర 5 నుంచి 10 సార్లు మీకు కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు నమ్మి నమ్మనట్టు వాళ్ళు ఇస్తారు. ఆ రోజు మిడ్ నైట్ డీసీసీ మేడం ఫోన్ చేస్తే వీళ్ళు ఎవరు లిఫ్ట్ చేయాలి. పొద్దున వచ్చి మేము మీ గురించే చేసుకుంటామని చెప్పారు. మా ఆ రోజు వాళ్ళ దొంగ నాటకాలు ఉన్నాయి సార్. వాళ్ళ జీతం తీసుకొని మంచిగా వాడుకుంటారు.